కానీ లోక వ్యవహారం రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు అని ఉంటుంది. అది నచ్చకపోయి ఎలుక కలుగున దీన్ని అర్థవంతంగా పూరించండి పట్టుముంటున్నాడు. పరిపరితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కళ్ళు చిత్తలెట్లు సత్తలతో నన్నడించి ఎంత పడం వేసేతో గరిమరిచే వంటకుండా గరిమెత్తిపోయి ఎలుక కలుగుతుంది. ఆహా ఎంత అద్భుతపూర్ణ! ఎలుక ఏనుగు ఎత్తుకొని పోగలగా ఆ ఏనుగు రంధ్రంలో పట్టున. హాహాహా! ఏనుగులు చిలుకలు ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి బాగంతా వీటిని అన్నాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మర్చారని ఎలుక రంధ్రంలో తీసుకుపోయిందన్న ఈ భావం విధుల ఉంది. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముగ్గు తిమ్మన కవి అందుకోండి. గాడిద ఏడ్చిన కథన కన సంపన్న దీనిని పూరించండి. మానవులు ఆడిన దశవాక్యంలో ఉన్న జంతువులుగా దీన్ని చూడండి. అయినా దైవభక్త పూరించండి. ఆడిన మాటను దక్షిణగా ఆడి గుర్తించి పెట్టగా అయ్యో వీడా నా కొడుకని ఇలా గాడిద వేసిన కదన్న కనసంపన్న లౌకిక జీవన గమనంలో గ్రామీణ దూషణను ఆడితప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడితప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంతంలో సాగేది పూర్ణ బల దూర్చటి తిమ్మన కవిందులు లోకరిని బీటి లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యలు పూరణ చేయండి. అక్షర విన్యాసం తప్ప అర్థమైన సమస్యను ఇచ్చారు. అయినా చెప్పని పూరణ కాలుస్తావు. నిన్ను దయటాల సంగతుల గానకల పరిపూర్ణ మానసమున్న పరిపూర్ణ రాగముల మదము నడిచి పలుకునిచ్చారు. నాన్న 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 బల శ్రీకాళహస్తీశ్వరి వరపతి కల్పంగా పొందిన దూజటి ఊహల విజయ కవులు చూసిన జానపద కవుల కావ్య సాహిత్యాన్ని తన సభ గొప్పతనాన్ని చూసి పొలంలో పని చేసి కూడా లయాకరాన్ని అనుకూలంగా సంకల్పంతో కూలి రాగాన్ని అనుగ్రహించి కలవి కలిగింది. పనిలో పాటలు పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వంతు. మీ పద గుంపనాన్ని మేము ఎరుగలము. మేక మరియు తోక ఈ రెండత్త పదాలతో సీత ఆదేశిస్తే ఆలోచించండి మహాత్ములు. నేను తోకకు మేక మేకకు మేక నేను తోకకు తోక మేక నేను తోకకు మేక మేకకు మేక నేను తోకకు తోక మేక నేను తోకకు మేక తోక మేకకు మేక నేను తోకకు తోక మేక నేను తోకకు మేక తోక మేకకు మేక నేను తోకకు ఇది సామాన్యులు కాదు. రామకృష్ణ ఏమైనా మేకల కాపరి అడవికి మేకలు తీసుకుపోతున్నారా? ఒక మేక ముందు పోతున్నా, ఆ మేకకు తోక వెనకాల బాగానే ఉంటున్నా. ఆ మేక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న జీవును మేక తోక అనే దత్త పదాలతో చక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ మీ కథకి రెండు వైపున పడినా ఇంకే మరి మీరు ఇతర కవితారు. రామభద్ర పూలకండ మూలకుండ పూలకండ కొత్తకుండ ఈ పదాలను ఆధారంగా చేసుకొని భారతాంతంలో ఒక పద్యం చెప్పండి. చిత్త మహాప్రభు రామభద్రుడైన నాకు భారతాజం పూర్ణ చేసేదను. ఓయి గెలిపింపు పంచుకున్న నిర్మూలం పూలదండ నా మాట విను. యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు. నీ కుమారుని మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర.
కొత్త కుండను రేపు వత్తకుండా అన్నావు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పిక్కడి సురణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆసువుగా ఒక పద్యం పూరించాలని వేరొకరు పంపారు. ప్రారంభించారు. శ్రీహరిభక్తి శ్రీకృష్ణదేవరాయ కోరుకున్నట్టు వినిపిస్తాను. అక్షమై జడని నుంచి సోమకం గోకుమై కవకుంగోండా మోసే గిట్లై హిరణ్యాక్షు కిట్టడం గిరిచడు హరిగై విధించి ప్రాహతుడనకు భటుడై బలితనుడు వంచించి విధించి భార్గవుడై దశరథ రాముడై దశకంకు దగ్గటార్చే శౌర్యై దుష్టుల సంహరించే బుద్ధుడై స్త్రీల మార్చే రుద్రుచే వారి భర్తను దొంగ చేసే గల్పి అయి లజ్జ సంపర్కి మార్చు హరి దశావతార చరిత్ర పశ్చాత్తారణ సోమకాసుని చంపాడు. పూర్వమై మందారగిరి మూర్తి పాల సముద్రాన్ని చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో నక్షుని చీరాడు. నృసింహమే రెండు కసువుని చీల్చాడు. వామనుడై బలిని పాదాలని పంపాడు. పరశురాముడై రాజు దర్శనాన్ని కూల్చాడు. శ్రీరాముడై రాముడిని వధించాడు. శ్రీకృష్ణుడై రుద్రుని అంతం చేశాడు. బుద్ధుడై స్త్రీల బుద్ధి మార్చి శివుని చేత త్రిపురాసుకు చంపించాడు. కల్తీగా నీతిహీనులను చూశాడు. దశావతారాల కార్యకారాల గురించి మనోహరమైన శ్రీసంతో సభాసులను అలరింప చేశాడు. తప్పకుండా సభాముఖంలో మీకు మాట ఇచ్చారు కదా, కానివ్వండి సమస్యలు అందివ్వండి. అష్టదిగ్గజ కౌలులారా, నా కీర్తిని దిగంతలకు వ్యాపింప చేయాలన్న మీ విగ్రహారాజు సంతోషం పూరణ చేసేదను. సంతోషం ఆలకించండి. కొందరు పాండితీయులు, కొందరు నాగరికులు, కొందరు చదువు స్త్రీలు, కొందరు శ్రీరాహస్తులు, కొందరు గాయకులు మరియు కొందరు గాయకులు. అందరూ నందరే చాతుర్యాన్ని ఇష్టపడేవారు. నీతి సంపదకు నిజమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు సభలను వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజకీయ ప్రజల గుర్తు చేస్తూ అందరూ వారి గొప్ప పండితులారా, మీ సమస్య పూర్ణ పద్య గానాలతో మా మనసంతో పిలిచింది. సభకులకు